హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మసాలా మ్యాగీ చేశానండి. చూశారు కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటే. పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తిని ఈ మసాలా మ్యాగీని చాలా సింపుల్ అండి. ఎటువంటి కొలతలు కానీ ఎటువంటి ఇది లేకుండా సింపుల్గా చూపించండి వీడియోలో. మా పిల్లలు అడిగారని చేశాను, అది మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూసి ఇది ఎలా చేశానో మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి చేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. పిల్లలు కూడా చేసేసుకోవచ్చండి, అంత సింపుల్ ప్రాసెస్. 5 నిమిషాల్లో చేశాను. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి మ్యాగీ చేసేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. వాటర్ మరుగుతున్నాయండి, ఇప్పుడు మ్యాగీని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, వీటిని 2 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. ఉడికిస్తే ఇవి మెత్తబడిపోయి ముక్కలు అయిపోతాయి అన్నమాట. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇవైతే కరెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి పక్కకు తీసుకుందాం. జల్లెడ లాంటిది ఎక్కువ బెజ్జాలు ఉన్నది తీసుకుంటే మనకు నూడిల్స్లో నుంచి త్వరగా వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది, నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా చన్నీళ్ళు పోసుకుంటే త్వరగా ఫ్రీ అవుతాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 3 ప్యాకెట్ల మ్యాగీ తీసుకున్నాం కదా, అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. మనం చిన్నపిల్లలు తినడానికి కాబట్టి కొద్దిగా కారం తక్కువే వాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిమిర్చిని కూడా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక క్యారెట్ ముక్కను కూడా కట్ చేసుకుందాం. క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగితే పిల్లలు తెలియకుండానే తినేస్తారన్నమాట. ఒక సగం క్యాప్సికన్ని కూడా కట్ చేసుకుందాం. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం మ్యాగీ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. పచ్చిమిర్చి వేసిన వెంటనే ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం వేగనిద్దాం. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు మ్యాగీ అన్నది చక్కగా వస్తుంది. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఈ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ మొత్తం వెజిటబుల్స్ని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు. మనం వేసిన సాల్ట్ ఓన్లీ ముక్కల వరకేనండి. మనం తర్వాత మ్యాగీ మసాలా వేస్తాం కాబట్టి దాంట్లో సాల్టు ఇది ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మ్యాగీ మసాలాను కూడా వేసుకుందాం. ఇప్పుడు 3 పీసులు వేసాం కదా, అందుకు కాబట్టి 3 ప్యాకెట్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాగీని వేసేసుకుందాం.
ఇప్పుడు కొద్దిగా బ్లాక్ సోయా సాస్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇందాక మీకు ఒకసారి మెన్షన్ చేశాను కదండి, ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నూడిల్స్ చేసేటప్పుడు ఏంటంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటాం. మన మ్యాగీ అలా కాదనమాట, అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసాం కదండి, ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ మ్యాగీకి చక్కగా పట్టి తినటానికి కమ్మగా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ టైంలో వస్తానే మీరు పెడితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మ్యాగీని ఇష్టపడిన పిల్లలే ఉండరు నాకు తెలిసి. 2 నిమిషాలు అయిపోయిందండి, మ్యాగీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేద్దాం రండి. ఇప్పుడు మామూలుగా అయితే అందరూ వాటర్ వేసి బాయిల్ చేసి అలా చేస్తారండి. అదైతే మీకు కష్టం, ఎందుకంటే వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా బాగోదు. నేను మీకు సింపుల్ ప్రాసెస్ చూపించాను ఈ వీడియోలో. ఇలా అనుకోండి, వంట చేత కాని వాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. మీకు చేసుకోవటానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. చూశారు కదా. సూపర్ అంటే సూపర్ అండి. మనం వేసిన మసాలాలు కానీ మనం సాస్ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్, ఆ వెజిటబుల్స్ చక్కగా సరిపోయినాయండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి స్నాక్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.